ఓజీ. షేక్ షేక్ షేక్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ మూవీ క్లబ్. ఈరోజు ఓజీ మూవీ నుండి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. మరి చిన్న అప్డేట్ అయితే ఎందుకురా అంటారేమో, కాదు, ఈ మూవీ పవన్ కళ్యాణ్ గారు ప్రజెంట్ చేస్తున్న మూవీస్లా కాదు, సంథింగ్ ఎల్స్ అనమాట. ఏ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ అయినా కానీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఏ మూవీ కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారని అడిగితే అందరూ ఓజీ అనే చెప్తారు. అంతెందుకు, మనం ఈ మధ్య చాలా ర్యాలీస్లో కూడా చూసాం, పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఇస్తుంటే అందరూ ఓజీ ఓజీ అనేసి అరుస్తూ ఉన్నారు. సో అంత పిచ్చ మీద ఉన్నారు ఈ సినిమా పైన. కాబట్టి ఈ మూవీ నుంచి వచ్చిన చిన్న అప్డేట్ అయినా ఎక్స్ని షేక్ చేసేస్తుంది. సో ఇంకా అప్డేట్ విషయానికి వస్తే, ఓజీ మూవీ న్యూ షెడ్యూల్ స్టార్ట్ అయిందనమాట. మన ఇండియాలో కాదు, బ్యాంకాక్, థాయిలాండ్లో. అక్కడ నుంచి ప్రొడక్షన్ టీం అయితే కొన్ని పిక్స్ అయితే వదిలేరు. సో మరి ఈ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ గారు జాయిన్ అవుతారా లేదా అనేది కరెక్ట్గా ఐడియా లేదు, చూద్దాం. నేనైతే ఈ మూవీ షూటింగ్ ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని వెయిట్ చేస్తున్నాను. సో ఎంత ఫాస్ట్గా రిలీజ్ అయితే అంత ఫాస్ట్గా మూవీ చూడాలని పిచ్చపైన ఉన్నా అనమాట. వీళ్ళందరూ అలానే ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ఎన్నో కల్ట్ మూవీస్ ఉన్నాయి, ఎన్నో మాస్టర్ పీసెస్ ఉన్నాయి. బట్ ఇప్పుడు రాబోతున్న ఈ మూవీ మాత్రం సంథింగ్ స్పెషల్ అనమాట. ఇదొక కల్ట్ మాస్టర్ పీస్ అని చెప్పుకోవచ్చు. ఇదొక కొత్తగా ఉంది. ఈ మూవీ యాక్చువల్లీ మార్చ్ 28న రావాల్సింది. బట్ ఆ టయానికి హరిహర వీరమల్లు రావడంతో ఈ మూవీ పోస్ట్పోన్ అయింది. ఎప్పుడు రిలీజ్ అవుతుందో అనే క్లారిటీ అయితే లేదు. బట్ ఎప్పుడు వచ్చినా కానీ కొత్త రికార్డ్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది. ఓజీ, ఓజాస్ గంభీర, ఊచకోత అయితే వస్తాడు, అదైతే కన్ఫర్మ్. ఈ మూవీలో ఎన్నో సర్ప్రైజెస్ ఉన్నాయి అంటున్నారు. అందులో ఒకటి చాలా పెద్ద రూమరే ఏంటంటే సాహుతో కనెక్షన్. మీరు కూడా చూసుంటారు సెట్ ఇమేజెస్లో కంటైనర్స్ పైన వాజీ సిటీ అనేది, వాజీ అనేది ఓజీ మూవీలో ఒక, వాజీ అనేది సాహో మూవీలో ఒక ఫిక్షనల్ సిటీ. ఆ కంటైనర్స్ ఇక్కడ ఓజీ మూవీలో కనబడడం అనేది దీనికి దాని కనెక్షన్ ఉంది, అంతా ఒకే వరల్డ్లో జరుగుతుంది అంటున్నారు. ఇదైతే చాలా పెద్ద రూమరే, అసలు ఊహకు అందని రూమర్ అనమాట. బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్, ఆలోచనలకు అందని ఒక కాంబో అవుతుంది అనమాట. ఇంకా ఆలోచించకపోవడం కూడా మేలే, ఒకవేళ నిజం కాకపోతే డిసప్పాయింట్ అవ్వకుండా కూడా ఉండొచ్చు. అండ్ ఇచ్చినా కానీ మనం డిసప్పాయింట్ అవ్వకుండా ఉండొచ్చు. బట్ నిజం అయితే మాత్రం మాటలు లేవన్నమాట చెప్పేదానికి. ఇట్స్ బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్, ఇట్స్ సంథింగ్ ఎల్స్. సో దట్స్ ఇట్. ఈ మూవీ గురించి నేను మీతో చెప్పాలనుకునే కొన్ని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. సో మరి కొన్ని వీడియోస్లో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా.